రాహుల్ గాంధీ గారిని ఏదో విమర్శించాలనేటువంటిది కాదు, కానీ అమెరికాకి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, కులాల మధ్యన మతాల మధ్యన మీరు పెట్టినటువంటి చిచ్చేమిటి, భారతదేశం అనేటువంటిది ఇది కేవలం భారతదేశం అనేటువంటిది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంట. అంటే భారతదేశం అనేటువంటి భావననే తొలగించేటువంటి కుట్ర ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తున్నారా? ఎవరైనా భారతదేశాన్ని ఐక్యంగా ఈ దేశాన్ని అంటే మీరు పాకిస్తాన్ విభజన చేయడాన్ని, బంగ్లాదేశ్ విడిపోవడాన్ని, రేపొద్దుగాల అవసరం కోసం మీరు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇంకొక రాష్ట్రం ఏదైనా సరే అన్ని రాష్ట్రాలు సమానం, ఎవరు కాదన్నారు అన్ని, దేశమంతా ఒకటనేటువంటి మాట మనం చెప్పాల్సింది కదా. దేశాన్ని ప్రేమించాలని కదా మనం చెప్పింది. ఎంత దౌర్భాగ్యం మనకి భారతదేశంలో పట్టింది. అమెరికాకు పోయి చైనా మన భారతదేశం మీద ఆక్రమణ చేసింది, చైనాకు మోడీ భయపడ్డాడు. అది సిగ్గుపడాల్సినటువంటిది ఎవరు? అక్షయ్ చిన్ను ఎవరు వదిలేసుకున్నారు? అరుణాచల్ ప్రదేశ్ మాదిరి ఎవరి హయాంలో క్లెయిమ్ చేసుకుంది చైనా? భారతదేశానికి యుఎన్లో శాశ్వత సభ్యత్వం వస్తే ఎవరు వదులుకున్నారు? దానికి ఎవరు బాధ్యత వహించాలి? అది కదా మనం చెప్పాల్సినటువంటిది. మన చరిత్ర దాగేస్తే దాగేది కాదు. చరిత్ర చెప్పినటువంటి సత్యాలను మనం ఎవరు దాచేయలేము. చైనాకి శాశ్వత సభ్యత్వం భారతదేశానికి వదులుకొని యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్యత్వాన్ని ఎవరు వదిలేసుకున్నది? చైనాకి ఎవరు త్యాగం చేసింది? దాని పెద్ద త్యాగంగా చెప్పుకున్నది అరుణాచల్ ప్రదేశ్ కానీ అక్షయ్ చిన్ కానీ పార్లమెంట్లో ఉన్నది కదా. పార్లమెంట్లో ఉన్నది. చైనా వచ్చి మన అక్షయ్ చిన్ని ఆక్రమించుకుంటుందంటే అక్కడ గడ్డి కూడా మొలవదు, పోతే పోయిందని మాట్లాడింది మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు కాదా? అవునా? పాకిస్తాన్ని 97,000 మంది సైనికులని పట్టుకొని పాకిస్తాన్లో కరాచీ దాకా పోయిన తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను 97,000 మంది సైన్యాన్ని ఉచితంగా వదిలేసి మన కాశ్మీర్ని తీసుకోకుండా కుట్ర చేసింది ఎవరు? మీ నాయనమ్మ కాదా? అరుణాచల్ ప్రదేశ్ పైన చైనా మొట్టమొదట దాడి చేసింది ఎప్పుడు? చైనా యుద్ధంలో భారతదేశం ఎందుకు ఓడిపోయింది? చైనా యుద్ధంలో భారతీయులకు భారతదేశం యొక్క సైన్యానికి వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్టులు కుట్ర పన్నలేదా? ఇది కదా చరిత్ర చెప్పాల్సింది. భారతదేశంలో మీరు అమెరికా ఓడంలో తప్పలేదు. భారతదేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అమెరికా దేశం వెళ్ళి అమెరికాలో భారతదేశాన్ని కించపరుస్తూ భారతదేశ సార్వభౌమత్వాన్ని మీ రాజకీయాల కోసం తాకట్టు పెట్టడాన్ని, భారతదేశ గౌరవాన్ని కించపరచడాన్ని ఏ విధంగా ఒప్పుకోవాలి? ఇది మీ రాజకీయమా? సేమ్ సెప్టెంబర్ 17 విషయంలో ఏ విధంగా అయితే రాజకీయాలు చేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ విధంగా అవమానపరిచినరో ఇవాళ మీరు అదే అవమానం చేస్తున్నారు కదా. భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పోతే ఎక్కడైనా మన దేశాన్ని గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విధానం వదిలేసి భారతదేశంలో ప్రతి దేశంలో ఏవో లోపాలు ఉంటాయి. అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు పక్క దేశానికి పోయి వాళ్ళ దేశాన్ని విమర్శిస్తుంటారా? అదేమన్నా భారతదేశం ఏమైనా నియంతృత్వ దేశమా? ఆర్మీ చేతుల్లో ఉందా? మీరు ఓడిపోయినంత మాత్రాన గెలిచిన వాళ్ళు నియంతలు అవుతారా? మరి వాళ్ళు ఓడిపోయి మీరు గెలిచినాడు, మీరు ప్రభుత్వంలో ఉన్నాడు, మీరు నియంతలా? ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఎట్లా జరిగాయనేటువంటిది స్వయంగా మీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని చెప్పిన రోజే కదా నియంతృత్వం అంటే ఈ భారతదేశానికి రుచి చూపింది మీరే కదా. ఎన్నికలను దొంగచాటుగా ఎట్లా గెలవచ్చని రుచి చూపింది కూడా మీ నాయనమ్మనే కదా. ఇవన్నీ తెలిస్తేనేమో మళ్ళా ఇది రాజకీయాలు చేస్తారా అంటారు. మీరు ఏమైనా మాట్లాడచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, నరేంద్ర మోడీని విమర్శలు చేయొచ్చు, బీజేపీనో ఇంకొకటో మీరు భారతదేశంలో ఉన్నప్పుడు ఏ విమర్శ చేసినా సరే బాగుంటుంది. మహాభారతంలో చెప్తారు కదా, కౌరవులు పాండవులు వేరైనా సరే మేము కౌరవులం మీరు పాండవులు, మేము 5గురం మీరు 100గురు, కానీ మన ఇద్దరి మీద పక్కవాడు దండయాత్ర చేస్తే మనం 105 మందిని చెప్పింది మహాభారతం అదే కదా. మనం పక్క దేశం పోతే మన దేశంలో ఉంటే ఒకటో రెండో చిన్న తప్పులుంటే వాటిని వదిలేసుకోవాలనా? ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ భారతదేశం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తుంటే మీరు నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి కేవలం కక్ష మీద ఆయన మళ్ళా 3సారి గెలిచిండని, లేకపోతే 3 సార్లు వరుసగా మీరు ఓడిపోయారనేటువంటి దుగ్ధతోటి మీరు చేసినటువంటి వ్యాఖ్యలని భారతీయ పౌరులందరూ కూడా ఏకగ్రీవంగా ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఇది భారతదేశానికి జరిగినటువంటి అవమానంగా గుర్తించాల్సినటువంటి అవసరం. భారతదేశ ప్రజలారా, తెలంగాణ, ఆంధ్ర, తెలుగు అర్థం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో ఒకసారి చూసి మీరు స్పష్టంగా ఒకసారి ఆలోచన చేయండి.
నరేంద్ర మోడీని విమర్శించడమో నరేంద్ర మోడీని వ్యతిరేకించడమో తప్పు కాదు. కానీ భారతదేశాన్ని వ్యతిరేకించడం, భారతదేశాన్ని అవమానించడం అనేటువంటిది ఏ విధంగా ఒప్పుకుంటాం? ఒక్కసారి ఆలోచన చేయండి. చరిత్ర తిరిగేద్దాం. భారతదేశం విడిపోవడానికి కారణం ఎవరనేటువంటి దగ్గర నుంచి మొదలు పెడదాం. భారతదేశాన్ని విడగొట్టింది ఎవరనేటువంటి దాని నుంచి మొదలు పెడదాం. కేవలం కొందరి పదవుల కోసం, ప్రధానమంత్రులు కావడం కోసం, ఈ దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఎంత దారునికైనా దిగజారినటువంటిది 1947లోనే కదా. ఈ దేశ విభజనకు అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నా, ఈ దేశ విభజన ఆగేటువంటి అవకాశం ఉన్నా, వ్యక్తిగత స్వార్థ లాభాల కోసం ఈ దేశాన్ని విభజించినటువంటి వాళ్ళ వారసత్వం ఇంతకంటే గొప్పగా ఇంకేదో చెప్తుందని మనం ఎక్కడ చెప్పగలుగుతాం? ఇంకెక్కడ మాట్లాడగలుగుతాం? మీరు దేశాన్ని అవమానించడాన్ని ఎవరు జీర్ణించుకోలేరు. దేశాన్ని అవమానించడం, అమెరికా పోయి మోడీని విమర్శించొద్దా? అమెరికాకు సంబంధించినటువంటి మీడియాలో, అమెరికా సమాజంలో విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అమెరికాకు సంబంధించినటువంటి సమాజంలో విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అమెరికాలో కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, అమెరికాలో బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉంటారు. కానీ దేశమే బాగా లేదనుకున్న తర్వాత, దేశాన్ని అవమానపరిచిన తర్వాత, ఈ దేశం స్వాతంత్రం కోసం సింగపూర్కు పోయి నేతాజీ ఉద్యమం చేస్తే, ఉద్దమ్ సింగ్ లాంటి వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యానికి పోయి, బ్రిటిష్ దేశానికి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, జనరల్ డయ్యర్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, అట్లాంటి విప్లవకారుల త్యాగం చేత ఈ భారతదేశానికి స్వాతంత్రం వస్తే, కేవలం కొందరు పదవుల ఆశ కోసం దేశాన్ని మొత్తం నాశనం చేసింది ఎవరు? ఇంకా మీరు చెప్తుంటారు ఈ దేశానికి సంబంధించి రాహుల్ వ్యాఖ్యలు ఖలిస్తాన్కు సమర్థనే. భారత్లో సిక్కుల మత స్వేచ్ఛ గురించి రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఇగో మీరు మాట్లాడినటువంటి మాటలు ఉగ్రవాదానికి అనుకూలంగా ఉన్నాయని ఉగ్రవాదులు చెప్పుకుంటున్నారు. దీనిపైన కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, మీ నాయకత్వం కానీ స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఈ దేశ విభజనను కోరుకుంటున్నటువంటి ఖలిస్తానీలు వాళ్ళు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు మాకు మద్దతుగా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. అది నిజమా కాదా? సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా? ఎవరు సమర్థించాలి, ఎవరిని సమర్థించాలి అనేటువంటి అంశంలో ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రత్యామ్నాయం లేకపోతే దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. కేవలం గుడ్డిగా ఓటేయడం కాదు. మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం అనేటువంటి విచక్షణ లేకపోతే ఈ దేశం ఇంకెన్నేళ్ళైనా సరే బాగుపడదు. ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, చివర ఉన్నటువంటి కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి చివరి గ్రామమైన జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి గ్రామమైన అరుణాచల్ ప్రదేశ్లోనో, గుజరాత్లో చివరలో ఉండేటువంటి గ్రామమైనా సరే, ఏ గ్రామంలో సరే నేను భారతీయుడిని అనేటువంటి దేశభక్తి పెంపొందించకపోతే, ప్రాంతం పేరిట, కులం పేరిట, భాష పేరిట, అవసరాల పేరిట, వారసత్వం పేరిట ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేశ ప్రజలను ఎవరు బాగుపరచలేరు. ఇది ప్రజలే ఆలోచించాల్సినటువంటి నిజమైనటువంటి సందర్భంగా మనం చూడాలి.